మా పార్టీకి లాభం చేకూర్చే ప్రోగ్రాం కంటే ఎక్కువ ఇలా ప్యూర్లీ కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి సంస్థ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, దానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధిగా పార్లమెంట్ సభ్యుడు గూడెం నగేష్ గారు. గూడెం నగేష్ ఇంటి ముందర ప్రశాంతంగా శాంతియుతంగా నిరసన కార్యక్రమం జరిపితే కూడా మా పైన దాదాపు 40 మంది, నాతో పాటు 40 మంది మా బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన మరొక పక్క ప్రజా పరిపాలన అంటున్నారు. ఇది ప్రజా పరిపాలన కాదు, ఇది పోలీసుల పరిపాలన అని చెప్పి నిన్నటి పోలీసుల జులుముతో అర్థమైంది. 40 మందిపై కేసులు పెట్టినటువంటి సందర్భంలో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం, బాధపడుతున్నాం. మేము చేసింది ఎక్కడ కూడా మేము ఎంపీ గారి గోడెక్కుడు, కిటికీల పైన ఎక్కి కూర్చోవడం, రాళ్ళు రువ్వడము, ఎలాంటి కార్యక్రమం కూడా చేయడానికి కూడా మేము డిసైడ్ చేసుకోండి. ప్రెస్ వారి సాక్షిగా అక్కడ ఎలాంటి అటువంటి సంఘటనలు జరిగింది. మేము ఒకటి అడుగుతున్నాం, అసలు పోలీసు వాళ్ళని ఎందుకు మా పైన కేసులు పెట్టిండ్రు? మేము చేసిన తప్పేంది? మరి రైతుల కొరకు 24వ తారీఖు నుంచి సీసీఐ పత్తి కొనుగోలు చేస్తే ఈ రోజు వరకు రకరకాల ఆందోళన కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి. మా బీఆర్ఎస్ పార్టీ తరఫున కలెక్టర్కు విన్నవించిన, సీసీఐ బ్రాంచ్ మేనేజర్కు విన్నవించిన, ఎవరు కూడా మా మొర పట్టించుకున్నప్పుడు ఏం చేయాలి? ఇలా సీసీఐ ఒకటే డిమాండ్ చేసి మీరు కేసులు పెట్టుకొని మాకేం అభ్యంతరం లేదు. ఏది 173, 176 పబ్లిక్ న్యూసెన్స్. మీరు ఒకసారి ప్రెస్ మిత్రులు ఆలోచన చేయండి. అసలు పబ్లిక్ న్యూసెన్స్ ఏం చేసినట్ట? పోలీసు వాళ్ళు ఇరుపక్కల రోడ్ల మీద బ్యారికేడింగ్ పెట్టి వాళ్ళు పబ్లిక్ ఇబ్బంది పెట్టిరు. మేమైతే ఎంపీ గారిలో రోడ్లో సందులు ఉంది, అక్కడ ఎవరు పోరు. కానీ మీరు ఇరుపక్కల మొత్తం అటు బ్యారికేడింగ్, ఇటు బ్యారికేడింగ్, ఇటు హౌసింగ్ బోర్డు కాయ అంటే అసలు మీరు పబ్లిక్ న్యూసెన్స్ చేయొచ్చు. కానీ మీ పోలీసులు అడిగేటటువంటి వారు ఎవరు లేరు.